అందరికీ నమస్కారం అండి. జంగారెడ్డిగూడ మండలం యుఓపిఆర్టీగా పంచాయతీ శాఖ సెక్రటరీ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వర్షాకాలంలో స్టాప్ డయేరియా మీద వర్షాకాలంలో వచ్చే వ్యాధులకి అవన్నీ కూడా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలని, వాటర్ క్లోరినేట్ చేయించాలి, వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా క్లోరినేట్ చేయించి 15 రోజులకు ఒకసారి క్లీనింగ్ చేయించాలని అందరికీ ఇన్స్ట్రక్షన్ జరిగిందండి. ఈ 4 రోజులు కూడా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా చేసి ట్యాంకులను కూడా క్లీన్ చేయడం జరిగింది. మిగతా ఏమైనా చేయాల్సినవి 2-3 ఉన్నా కూడా అవి ఈరోజు కంప్లీట్ చేయవలసిందిగా అందరికీ తెలియజేయడం ఏంటంటే, ఈ వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జూలై 1 నుంచి ఆగస్టు 31 దాకా కూడా అవేర్నెస్ చేయమని జిల్లా అధికారులు టీపీఓ గారు, డిఎల్పీఓ గారు అందరూ ఎండీఓ చెప్పబట్టి అందరినీ పంచాయతీ సెక్రటరీలతో మీటింగ్ పెట్టి అందరికీ చెప్పడం అయిందండి. దాని ప్రకారంగా ఈ 2 నెలల పాటు అవేర్నెస్ ఐఈసీ యాక్టివిటీస్ అంటే అవేర్నెస్, చేతులు శుభ్రం కడుక్కోవాలని, వేడి నీళ్ళు కాచి చల్లార్చిన నీళ్లు తాగాలని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలన్నీ కూడా ఇళ్లలో కూడా అన్ని వేడి పదార్థాలు తినాలని కూడా అందరికీ తెలియజేయడం అనేది తమకు కూడా ఎంచమన్నాం. ఇది ముఖ్యంగా స్టాప్ డయేరియా మీద అవేర్నెస్ జరుగుతుందండి. అంగన్వాడీ స్కూల్స్లో మెయిన్ ముఖ్యంగా అన్ని క్లోరినేట్ చేయించాల్సింది కూడా చెప్పామండి. అలాగే ఇప్పుడు రేపు 1వ తారీఖు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి 100% పెన్షన్లు అయ్యేట్టుగా పంచాయతీ సెక్రటరీ సచివాలయ స్టాఫ్ ద్వారా ఇవ్వాలి కాబట్టి, వాలంటీర్ లేరు కాబట్టి ప్రస్తుతం సచివాలయ స్టాఫ్తో ఇంటింటికి పెన్షన్ ఇచ్చి 100% 1వ తారీఖునే ఇవ్వాల్సిందిగా ఈరోజు డ్రా చేసుకొని 1వ తారీఖు ఇవ్వాలని కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అయిందండి. అలాగే సీఎం లెటర్ కూడా వచ్చిందండి. 5 సంతకాలు పెట్టిన దాని మీద, పెన్షన్ పెంపు దాని మీద ఆ లెటర్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిందిగా సెక్రటరీలు అందరికీ తెలియజేయడం అయింది. ఆ అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. పెన్షన్ 7,000 ఇచ్చినట్టుగా అమౌంట్ 7,000 ఇచ్చినట్టుగా అక్నాలెడ్జ్మెంట్ చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. అందరూ సెక్రటరీలు సచివాలయ స్టాఫ్ గమనించాల్సి కోరుతున్నామండి. అలాగే ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మన పంచాయతీ జూలై 1న స్టాట్యూటరీ గ్రామ్స్ జరగాల. జూలై 1 పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి 1వ తారీఖు మధ్యాహ్నం పెట్టుకోవచ్చు, 2-3 తారీఖులో కూడా పెట్టుకోవాల్సిందిగా మన పంచాయతీరాజ్ కమిషనర్ గారు జీవో ఇచ్చారు 791. దాని ప్రకారంగా 2-3 రోజులు పెట్టుకునేవచ్చుగా సెక్రటరీలు అందరికీ తెలియజేయడం అయింది. ఈ గ్రామ సభలో సర్పంచ్ ద్వారా వార్డు మెంబర్లందరికీ గ్రామ సభ పెట్టి ఎక్కువ మంది వచ్చేట్టుగా, హాజరయ్యేట్టుగా సజెషన్ తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేయడం అయిందండి. థ్యాంక్ యూ వాళ్ళండి.